శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కోర్టు కూడలి వద్ద ఉన్న పూలే విగ్రహానికి ఎమ్మెల్యే మావిడి గోవిందరావు, ఎంజీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పూలే భారతదేశంలో సామాజిక మార్పుకు, సమానత్వానికి పునాది వేసిన గొప్ప సంస్కర్త అని అన్నారు. మహిళా విద్యకు శ్రీకారం చుట్టి అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహానీయుడిని కొనియాడారు. ఆయన జన్మించిన తర్వాత కొద్ది కాలమైన తర్వాత ఈ భారతదేశంలో అప్పుడు మనకి పాకిస్తాన్ అన్ని మనకు కలిసే ఉన్నాయి. ఈ భారతదేశంలో అనగాని వర్గాల బడుగు బలహీన వర్గాల తాలూకా సమస్యలని, మూఢనమ్మకాలని, మెయిన్ ఇంపార్టెంట్ ఏదంటే బాలికల పెళ్ళిళ్ళ విషయం కానీ, వితంతువుల తాలూకా సమస్యల విషయంలో కానీ మెయిన్ సమానంగా ఈ భారతదేశంలో సమానంగా మహిళలు ఎంతమంది ఉండేవాళ్ళు, పురుషులు కూడా అంతమంది ఉండేవాళ్ళు. విద్య అనేది ఒక పురుషులకేని ఏదైనా అని చెప్పేసి ఆలోచన ఉంటే ఆయన మహిళలకు కూడా చదువుకోవాలి, మహిళలు కూడా బయటికి రావాలని కొన్ని సంస్కారాలను తెచ్చిన మహానుభావుడు మన జ్యోతిబాయి పూలే గారు. ఆయన జయంతి సందర్భంగా మీ అందరు ఇక్కడ విచ్చేసి మీ అందరికీ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ మహాత్ముడు మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కడైతే బాల్య వివాహాలు కానీ, మూఢనమ్మకాల విషయంలో కానీ, అదే కాకుండా కుల మతాల విచక్షణ విషయంలో కానీ ఆయన గురువు ఎవరైనంటే డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను తీసుకొని సమాజం కోసం పాటుపడిన వ్యక్తి, మొట్టమొదటిగా బీజం వేసిన వ్యక్తి, హక్కుల కోసం, మహిళల విద్య కోసం, మహిళల కోసం పాటుపడిన వ్యక్తి మన జ్యోతిబాయి పూలే గారు. మహిళలకు విద్య కల్పించాలని చెప్పేసి, మహిళలకు సమాన హక్కు కల్పించాలని చెప్పి తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి స్కూలుకు పంపించడం అనేది జరిగింది. స్కూలుకు పంపించడమే కాకుండా మహిళలందరికీ విద్య నేర్పాలని చెప్పేసి 1848లో ఆయన స్కూల్ పెట్టడం అనేది జరిగింది. ఆ స్కూల్ పెట్టిన తర్వాత చాలా మంది ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు. చాలా మంది ఉపాధ్యాయులు మహిళలకు ప్రత్యేకంగా స్కూల్ పెట్టడం ఏంటి, వాళ్ళకి విద్య నేర్పడం ఏంటి అని చెప్పి అప్పుడు కట్టుబాట్లు వేరు, అప్పుడు సమాజం వేరు, మహిళలు బయటికి వెళ్ళకూడదు, మహిళలు గడప దాటకూడదు, మహిళని చెప్పేవారు. కానీ ఆయన స్కూల్ పెట్టి ఎవరు టీచర్స్ వెళ్ళకపోతే తన భార్యను ఉపాధ్యాయురాలుగా చేసి, భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారే. ఆమె ఉపాధ్యాయులుగా చేసి ఆమె ద్వారా మహిళలందరికీ విద్య నేర్పడం అనేది జరిగింది. మొట్టమొదటి బీజం పడింది ఆ రోజే పడింది. బాల్య వివాహాలు, మహిళలందరూ కూడా చాలా మంది వితంతువులుగా ఉండిపోతే వాళ్ళ భవిష్యత్తు మీద అప్పుడున్న అరాచకాలు వేరు, అప్పుడున్న జరిగింది వేరు. ఇవన్నీ చూడండి, ఒక్కసారి మీరు బ్యాకప్ చూడండి, అక్కడ విచ్చేసిన అంతా చూడండి. అంటే గత ప్రభుత్వంలో మొత్తం సర్వనాశనమైన జరిగింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024, 2025 మధ్యలో 39 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం బీసీ నిధుల కింద గ్రాంట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ కార్యక్రమాలు జరిగింది. మళ్ళీ 2025, 2026 తర్వాత కూడా 49,000 కోట్లు మళ్ళీ బీసీ నిధుల కింద పెట్టడం అనేది. బీసీ వాళ్ళు అందరూ బాగుండాలి అనుకుంటున్నాం, మళ్ళీ పెట్టడం అనేది జరిగింది. మళ్ళీ మొన్న 26, 27 బడ్జెట్లో కూడా 51,000 కోట్లు పెట్టి బీసీ సంస్కరణలు పెడుతున్నారు. బీసీ హాస్టల్ కానీ, మొత్తం అన్ని హాస్టళ్ళు కానీ తీసుకుంటే మాత్రం, అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ తీసుకుంటే మాత్రం మౌలిక వసతులు కల్పించడం జరిగింది. వాళ్ళకి దోమలు పుట్టుతున్నాయి అని కొంచెం దోమ తెరల నుంచి ఆ మొత్తం అన్ని ఉండి, సన్న బియ్యం నుంచి, ఫుడ్ నుంచి అన్నిటి A to Z అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, గత ప్రభుత్వం తొంగలో తొక్కిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కూడా మార్పు చేసుకుని బీసీ వాళ్ళ కోసం మాట్లాడుతున్నాం. బీసీ హాస్టల్ చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయి. గత ప్రభుత్వం, మన ప్రభుత్వం 2014, 2019 మధ్యలో బీసీ హాస్టల్ పునరుద్ధరిస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తిగా బీసీ హాస్టల్ని దొంగలోకి తొక్కడం కూడా జరిగింది. అంటే ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఒకటే, బీసీ విషయంలో కూడా చాలా చొరవ తీసుకుంటారు. 1000 కోట్లకు ఒక ప్రణాళికతో సిద్ధం చేస్తున్నారు. ప్రతి బీసీ వాళ్ళకు, అన్ని కులాలు అన్ని మతాలు కూడా బీసీ వాళ్ళకు కూడా ఆయన సాయం చేస్తూ ఆయన వెళ్ళడం అనేది జరుగుతుంది. మీకు ఒక విషయం చెప్పాలి, మీ అందరు కూడా ఉన్నాడు, మెయిన్ ఇంపార్టెంట్. చాలా మంది బీసీ వాళ్ళకి ఇప్పుడు నాయి బ్రాహ్మణ్స్ ఉన్నారు. నాయి బ్రాహ్మణ్ చాలా మంది ఎక్కడ మన గుళ్ళ దగ్గర వాళ్ళకి 25,000 రూపాయలు జీతాన్ని కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు చూడండి, 25,000. చాలా మంది కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో, మత్స్యకారులు అందరూ కూడా గత మన ప్రభుత్వం 2014, 2019 మధ్యలో 10,000 రూపాయలు మత్స్యకారులకి వేట సమయంలో వేటకి వెళ్ళకపోతే పెన్షన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తే
మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే 2024 ఇప్పుడు ఈ మధ్య 29 మధ్యలో అంటే 2024 తర్వాత మనం ఏం చేసామంటే 10,000 నుంచి 20,000 పెంచి వాళ్ళకి ఒక వృత్తిని కల్పించడం అనేది జరిగింది. మొన్ననే మనం అందరం చూసాం, బీసీ వాళ్ళకి అందరికీ బేవర్స్ అందరికీ ఉన్నాం. మగ్గం ఉన్న వాళ్ళకి 200 యూనిట్లు ఫ్రీ, మరమగ్గం ఉన్న వాళ్ళకి 500 యూనిట్లు విద్యుత్తును కూడా ఇవ్వడం జరిగింది. చాలా మందికి ఏదైతే ఉన్నారు బార్బర్ షాపులు ఉన్నాయో వాళ్ళు కూడా 200 యూనిట్లు ఇవ్వండి, మేము బీసీ వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే బీసీ వాళ్ళకి ఏమి కల్పించాలి, బీసీ వాళ్ళకి ముందడుగులో వెళ్తున్న బీజం ఉంటుంది. ఏదైతే జ్యోతిబాయి పువ్వుల ఆశయాలకు అనుగుణంగా మన ప్రభుత్వం, మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆయన దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మీరు ఆలోచించారు అందుకోసమనే. అందుకే ఆ మహాత్ముడి తాలూకా జన్మదిన రోజు మనం అందరం ఒక పండగ వాతావరణంగా ఈ రోజు ఇక్కడ ఉపాధ్యాయులు కానీ, ఇక్కడ మన నాయకులు కానీ, కులాలు మతాలకు సంబంధాలు అందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.